తాజా వార్తలను అందించే ప్రెస్ న్యూస్ కి స్వాగతం. తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్ సుబ్బారాయుడు ఆదేశాలతో చంద్రగిరి డీఎస్పీ బేతపూడి ప్రసాద్ సూచనలతో ఆదివారం ఉదయం 5 గంటల సమయంలో తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం దామల చెరువు పంచాయతీ రాజీవ్ కాలనీ పరిధిలో కార్డన్ అండ్ సర్చ్ ఆపరేషన్ నిర్వహించబడిందని పాకాల సిఐటి చిన్నా గోవింద్ తెలియజేశారు. ఈ సందర్భంగా పాకాల సిఐటి చిన్నా గోవింద్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఈ ఆపరేషన్ లో బాకరపేట సిఐ పాకాల ఎస్ఐ తరుణ్ తో పాటు 30 మంది పోలీస్ సిబ్బందిని పాల్గొని కార్డన్ అండ్ సర్చ్ ఆపరేషన్ నిర్వహించామని తెలిపారు. సుమారు 250 గృహాలను తనిఖీ చేయడం జరిగిందని తనిఖీలలో రిజిస్ట్రేషన్ పత్రాలు లేని 6 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకోవడం జరిగిందని తెలిపారు. ఈ సందర్భంగా ప్రజలకు చట్టపరమైన పత్రాలు సక్రమంగా కలిగి ఉండాలని, అనుమానాస్పద వ్యక్తులు లేదా కార్యకలాపాలు గమనించినట్లయితే సమీప పోలీస్ స్టేషన్ కు సమాచారం ఇవ్వాలని సూచించారు. ఈ దినము తిరుపతి జిల్లా గౌరవ ఎస్పీ ఎల్ సుబ్బరాయుడు ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు ఈ దినం ఉదయం పాకాల మండలం దామచెరువు రాజీవ్ కాలనీ నందు చంద్రగిరి సబ్ డివిజన్ పోలీస్ అధికారులతో కలిసి మేము ఈరోజు కార్డన్ అండ్ సర్చ్ ఆపరేషన్ చేయడం జరిగింది. ఇందులో అక్కడ ఎవరైనా అనుమానితులు నివసిస్తున్నారా, కొత్త వ్యక్తులు కానీ ఎవరైనా నివసిస్తున్నారా, లేదంటే దొంగ బండ్లు కానీ ఇలా రికార్డ్స్ లేని బండ్లు కానీ ఉంటే వాటిపైన, మరియు ఈ గంజాయి డ్రగ్స్ ఇల్లీగల్ కార్యక్రమాల పైన మేము అక్కడ సోదా చేయడం జరిగింది. ఆ సోదాలో ఎటువంటి వస్తువులు లభించలేదు, కానీ రికార్డ్స్ లేని ఒక 6 2-వీలర్లు మాకు లభించడం జరిగింది. వాటిని మేము స్వాధీనం చేసుకోవడం జరిగింది. వాటిని రికార్డ్స్ పరిశీలించి వాటిపై ఒక చర్య తీసుకుంటాం.